అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అన్ఎంప్లాయ్. సో మెయిన్గా మనకి ఆన్సర్ కీకి సంబంధించి అయితే రిలీజ్ అయింది. ఎస్ఎస్సి జీడీ ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ఇక్కడ చూసుకోవచ్చు, ఆన్సర్ కీ విడుదల అయ్యింది. మనకి 25,487 పోస్టులకి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇవైతే మొత్తం చూసుకున్నట్టయితే జూన్ 15 నుంచి జూన్ 20 వరకు అయితే అభ్యంతరాలు స్వీకరిస్తాము. అంటే ఏదైనా మనకి అబ్జెక్షన్స్ ఉంటే పెట్టుకోనికి జూన్ 15 నుంచి 20 వరకు ఒక 5-6 డేస్ అయితే టైం ఇచ్చారు. అండ్ మనకి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. సో ఏప్రిల్ 27 నుంచి మే 30 వరకు దేశవ్యాప్తంగా ఈ పరీక్షలు జరిగాయి, కంప్లీట్ అయితే అయిపోయినాయి. అండ్ కీ కూడా అఫీషియల్గా మనకి రిలీజ్ అయింది. ఈ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఫుల్ బిజీ ఉంది, ఓపెన్ అయితే లేదు, ఎందుకంటే ఇప్పుడే రిలీజ్ అయింది. ఓకే, జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తే మీరన్నా ట్రై చేస్తారు, కొన్ని మొబైల్స్లో ఓపెన్ అవుతాయని నేను వీడియో చేస్తున్నాను. నాకైతే అఫీషియల్గా ఇప్పటివరకు నేను ఎంత ట్రై చేసినా లింక్ అయితే ఓపెన్ అయితే లేదు. సో మనకి ఓపెన్ అయితే ఈరోజు మిడ్ నైట్ వరకు అన్నా ఓపెన్ అయితే మీకు ఎంత స్కోర్ వస్తుంది చూసి కింద కామెంట్ పెట్టారు. మీ రిజర్వేషన్ ఏంది, మీది ఏ స్టేటు, సో ఏపీనా తెలంగాణనా, మీరు ఓబీసీనా ఎస్సీ ఎస్టీనా ఈడబ్ల్యూఎస్ఆ, మీ స్కోర్ ఎంత అని స్కోర్ ఎంత వస్తుంది అని చెప్పేసి చూసుకొని అయితే బెటర్. అండ్ ఏదన్నా పర్టికులర్గా ఆన్సర్ కీలో ఏదన్నా క్వశ్చన్ తప్పు ఉంది, వాళ్ళ సైడ్ నుంచి ఆన్సర్ తప్పు ఉంది అనుకుంటే అది ఏం క్వశ్చన్ తప్పు ఉంది అని కూడా కామెంట్ పెట్టిరు. సో దట్ మన వాళ్ళు ఎవరైనా చూస్తే మన వాళ్ళు అబ్జెక్షన్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఇది అన్నట్టు అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు ఓపెన్ చేయడానికి ట్రై చేసుకోరు. అండ్ మీ ర్యాంక్ కూడా చెక్ చేసుకోరు, దానికి సంబంధించింది కూడా నేను చెప్తే ఇప్పుడు ఒక నిమిషం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదేంటి ర్యాంక్ మిత్రాకి సంబంధించింది. సో ర్యాంక్ మిత్ర అని ఇది ఒక వెబ్సైట్ ఉందన్నట్టు. ఈ ర్యాంక్ మిత్ర వెబ్సైట్లో మీ ఆన్సర్ కీ ఏదైతే ఉంటుందో మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్సర్ కీ చెక్ చేసుకుంటారు కదా, ఆ లింక్ కాపీ చేసి ఇక్కడ పెట్టుకోరు. ఆన్సర్ కీ లింక్ అనేది మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఆన్సర్ కీ చెక్ చేస్తారు. చేసినప్పుడు మనకి లింక్ అనేది ఉంటుంది. లింక్ ఇట్లా 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ నార్మల్గా షేర్ మీద క్లిక్ చేస్తే లింక్ వస్తుంది. ఈ లింక్ని కాపీ చేసుకోరు, ఈ లింక్ని ఇక్కడ కాపీ చేసుకోవాలి. ఈ లింక్ అంటే ఆన్సర్ కీ అన్నట్టు. ఆన్సర్ కీకి సంబంధించిన లింక్ వచ్చినప్పుడు ఆ ఆన్సర్ కీని మీరు ఇట్లా షేర్ చేసి కాపీ చేసుకోవాలి. ఆ లింక్ కాపీ చేసింది ఇక్కడ ఆన్సర్ కీ అయితే ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోరు. మీ కేటగిరీ ఏంది, వాట్ స్టేట్ ఏంది, జెండర్ ఏంది, అండ్ పేపర్ లాంగ్వేజ్ ఏంది, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోరి, సబ్మిట్ చేయరు. మీకు సంబంధించిన ర్యాంక్ అయితే వస్తుంది. ఈ ర్యాంక్ మిత్ర లింక్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఉన్నట్టు సెర్చ్ చేయరు. డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ ఇస్తా, కావాలంటే ర్యాంక్ మిత్ర అది మీరైతే చెక్ చేసుకోవచ్చు మీకు సంబంధించిన స్కోరు. ఇది ఫైనల్ స్కోర్ అయితే కాదు, ఫైనల్ స్కోర్ కాదు, ఎందుకంటే జస్ట్ ఆన్సర్కి ఈ కీ అనేది వచ్చిన తర్వాత మళ్ళీ రిజల్ట్ వచ్చినాక స్కోర్ పెరుగుతుంది తగ్గుతుంది, బట్ 99% పెరిగే ఛాన్సే ఉంటుంది. నార్మలైజేషన్ జరుగుతుంది కాబట్టి. సో నార్మలైజేషన్ జరుగుతుంది కాబట్టి 99% స్కోర్ పెరుగుతుంది. ఆన్సర్ కీలో వచ్చిన మార్కులు ఇది 70 వచ్చినా, 60 వచ్చినా, 75 వచ్చినా, 80 వచ్చినా, 90 వచ్చినా సరే ఇది ఫైనల్ స్కోర్ కాదు, ఇది జస్ట్ కీ మాత్రమే. ఓకేనా, ఈ ఆన్సర్ కీ వచ్చిన తర్వాత మనకి స్కోర్ అనేది ఫైనల్ రిజల్ట్స్ వచ్చినాక నార్మలైజేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఒక పేపర్ హార్డ్ వస్తుంది, ఒక పేపర్ ఈజీ వస్తుంది. సో మనకి డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి కాబట్టి చాలా షిఫ్ట్లు చాలా రోజులు ఎగ్జామ్స్ జరిగినాయి కాబట్టి నార్మలైజేషన్ చేస్తారు. ఆ నార్మలైజేషన్లో చేసిన తర్వాత మార్కులు అనేవి పెరుగుతాయి. 5 మార్కులు, 10 మార్కులు, 11 మార్కులు, 12 మార్కులు, 1 మార్కు 2 మార్కు అయినా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది రిజల్ట్ వచ్చినాక తెలుస్తుంది అన్నట్టు. సో రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేయరు. కీలో వచ్చిన మార్కులు ఫైనల్ కాదు, ఇది మీ ఫ్రెండ్స్కైనా మీరు చెప్పుకోరు. ఓకేనా. అండ్ సైట్ అయితే ఫుల్ బిజీ ఉంది. సో చూడండి, ఇక్కడ నాకైతే ఇట్లా చూపిస్తుంది, ఊప్స్ అని చూపిస్తుంది. ఎంత ట్రై చేసినా కూడా మనకు సైట్ అయితే ఓపెన్ అయితే లేదు. ఓకే, మీకు సంబంధించిన లింక్, మీకు సైట్ ఓపెన్ అయింది అనుకుంటే మీ దగ్గర ఏమన్నా లింకులు ఉంటే ఒకసారి కామెంట్ పెట్టుర్రి, సో దట్ మన వాళ్ళన్నా చూస్తారు. ఓకేనా. సో మీకు ఎంత స్కోర్ వచ్చింది కూడా కింద కామెంట్ పెట్టుర్రి. నైట్ ఎంత లేట్ అయినా చూసుకొని స్కోర్ అయితే కింద కామెంట్ పెట్టుర్రి. మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు, ఈజీగా క్వాలిఫై అవుతారని నమ్మకం ఉన్న వాళ్ళు పక్క రన్నింగ్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోరు. సో అది అన్నట్టు. డన్. ఆల్ ద బెస్ట్ అందరికీ. మంచిగా స్కోర్ చేసి మంచి స్కోర్ రావాలని కోరుకుంటున్నాను అందరికీ. డన్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరు. అండ్ మీకు ఏమన్నా పర్టికులర్గా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కామెంట్ పెట్టరు. దీని గురించి ఏమన్నా లింక్ తెలిస్తే కూడా కింద లింక్ కామెంట్ పెడితే మన వాళ్ళు చూసుకుంటున్నట్టు. సో ఇది ఓకే, ఉంటా, బాయ్, ఆల్ ది బెస్ట్.